హాలీవుడ్ టాలీవుడ్ ఇంకా అలాంటివి ఉండవు, బాబువుడ్ ఒక్కటే ఉంటుంది. హార్ట్ సర్జరీస్ ఏవైతే ఉంటాయో దట్స్ వెరీ ఇన్స్పైరింగ్. అండ్ ఎక్స్పెక్టేషన్ అంటే ఏంది భయ్, ఆబ్వియస్లీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుద్ది. ఎస్ఎస్ఎంబి 29 ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బ్రో? ఎక్స్పీరియన్స్ అవసరం లేదు బ్రో. గూస్ బంప్స్. వరల్డ్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతాయి ఇక్కడ నుంచి. సో ఫ్యాన్ వాళ్ళ మూవీ అది. సో హిందీ వాళ్ళ పరిస్థితి ఏంటి బాబు దెబ్బకు? టాలీవుడ్ ఇంకా హాలీవుడ్ తర్వాత ఇంకా రికార్డుల గురించి మాట్లాడుకుని రికార్డులు కూడా మిగలవు, ఓన్లీ బాబు ఒక్కడే కనబడతాడు మీకు. మొన్న ఒక లీక్ అయింది సిమ్ లో, బాడీ ఆ హెయిర్ స్టైల్ ఎలా అనిపించింది? ఎలా అనిపించింది బ్రో? సింహం సింహం బ్రో. మన రాజమౌళి పోస్ట్ పెట్టాడు కదా మావాడే, అది మళ్ళీ ఏమనిపించాలి? బాబు లయన్. మళ్ళీ ఎందుకు అప్డేట్ లేకుండా రాజమౌళి మరి? మాకు వద్దు అప్డేట్లు, మాకు అప్డేట్లు వద్దు, మాకు సినిమా కావాలి. మాకు అప్డేట్లు కూడా లుక్ బ్రో నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్ లో ఫస్ట్ వీక్. మాకు అప్డేట్లు వద్దు బ్రో, మాకు సినిమా కావాలి. 10,000 కోట్ల పక్కన 3 సంవత్సరాలైనా పర్లేదు, 5 సంవత్సరాలైనా పర్లేదు, రికార్డులు కలెక్షన్ గురించి మర్చిపో. కలెక్షన్ లేవు, ఏమి లేవు, బాబు ఒక్కడే ఉంటాడు. జై బాబు. అంటే హిందీ వాళ్ళ పరిస్థితి ఏంటన్నా? షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఎవరు లేరా? నా బాబు అక్కడే కనబడతాడు నీకు, ఓన్లీ బాబు, బాబే. హాయ్, అండ్ ఎస్ఎస్ఎంబి 29 మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే రాజమౌళి మూవీ కాబట్టి. బట్ యా, ఐ థింక్ మహేష్ బాబు కాంబినేషన్ తోటి వీఆర్ డెఫినెట్లీ ఎక్స్పెక్టింగ్ అ బెటర్ ఎంటర్టైనర్. సో ఫ్యాన్స్ అంటున్నారు ఈసారి బాలీవుడ్ షేక్ అంటున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? డెఫినెట్గా, ఎందుకంటే మహేష్ బాబు ఆల్రెడీ ఒక చిన్న పోస్టర్ చూస్తేనే ఐ థింక్ ఇట్ బికేమ్ ఓవరాల్ సెన్సేషన్. సో ఐ థింక్ విత్ దిస్ కాంబినేషన్ ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అ బ్లాక్ బస్టర్. సో 6 ప్యాక్ కూడా ఉండొచ్చు అంటున్నారు ఆ మూవీలో, ఎలా అనిపిస్తుంది? ఇట్ వుడ్ బి గుడ్. 6 ప్యాక్ లేకపోయినా ఎనీవేస్ మహేష్ బాబు సూపర్ స్టార్, రైట్? అంటే మహేష్ గారిలో క్వాలిటీ, అంటే మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? హిస్ క్యారెక్టర్, ఐ థింక్ బయట ఆయన చేసే ద వే హీ ట్రీట్ హిస్ వైఫ్ ఇస్ డెఫినెట్లీ అ గుడ్ థింగ్. అంటే ఆయన ఫేస్ చూస్తేనే థియేటర్లో షేక్ అవుతాయి. సో ఆయన బాడీ మొత్తం 6 ప్యాక్ లో చూస్తే ఎలా ఉంటుందండి? అది రాజమౌళి గారి డైరెక్షన్ లో బాగుంటుందండి. చెప్పాను కదా, 6 ప్యాక్ లేకపోతే మహేష్ బాబు ఇస్ ఆల్వేస్ క్యూట్. సో ఇంకా బాలీవుడ్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే అందగాడు కదా మన ఫ్రెండ్స్ మహేష్ బాబు గారు. ఐ థింక్ నోబడీ కెన్ బీట్ హిమ్. యా. సో 1 word లో మహేష్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అవుట్ స్టాండింగ్. ఓకే. సో సితార పైన కూడా మీ అభిప్రాయం ఏంటి? సితారా ఇంకా ఐ థింక్ షీ వుడ్ బి డెఫినెట్లీ అప్కమింగ్ హీరోయిన్. యా. హీరోయిన్ అయితే బాగుంటుందా? ఐ మీన్ ఇట్స్ ఆన్ హర్ చాయిస్. యా. ఎస్ఎస్ఎంబి 29 ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? ఎక్స్పెక్టేషన్ అంటే ఏంది భయ్, ఆబ్వియస్లీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుద్ది. బాబు కాబట్టి అసలు క్వశ్చనే లేదు. పైగా కొత్త లుక్లో ఉన్నాడు, లాంగ్ హెయిర్లో ఉన్నాడు, గడ్డంలో ఉన్నాడు, ఎప్పుడు చూడలేదు. అండ్ రాజమౌళి సినిమా పెద్ద డౌట్ లేదు, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోద్ది. అంటే రాజమౌళి గారు ఒక అప్డేట్ కూడా ఇవ్వట్లేదు, కానీ జిమ్లో చేస్తూ ఒక అంటే లీక్ అయింది బాడీ. సో ఎలా షేక్ అయింది కదా సోషల్ మీడియా, ఎలా అనిపించింది మీకు? ఆబ్వియస్లీ బాగా అనిపిస్తుంది, ఫ్యాన్, డయాడ్ ఫ్యాన్, బాగానే అనిపిస్తుంది. ఇంకేం అనిపిస్తుంది? సో ఓవరాల్గా ఆ బాడీని చూసినప్పుడు మీకు ఏమనిపించింది అన్న? ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూశాను అంతే. సో ఎలాంటి కలెక్షన్స్ కొడుతుంది? ఎందుకంటే రాజమౌళి గారు అంటే కలెక్షన్స్ అవన్నీ మాకు తెలియదు భయ, 2,000 3,000 కోట్లు వాళ్ళ ఇష్టం. అవసరం లేదన్నదా? సరే, ఓవరాల్గా ఎస్ఎస్ఎంబి 29 గురించి చెప్పమంటే ఏం చెప్తారు? బ్లాక్ బస్టర్.